యాక్చువల్లీ మనకు పొద్దున పొద్దున ఒక సాడ్ న్యూస్ అయితే తెలిసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణిస్తున్న బస్సు ఒకదానికి ఫైర్ అంటుకొని 41 మంది ప్రయాణిస్తున్న బస్సుకు ఫైర్ అంటుకొని చాలా మంది వరకు అలా ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనం తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పటి వరకు 20 నుంచి 25 మెంబర్స్ వాళ్ళు దానిపైన కూడా చనిపోవడం జరిగింది అన్నట్ట. సో అది ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అవి ఏమైనా అయితే తెలుస్తుండొచ్చు. కానీ చాలామంది వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బతుకుదేరు కోసం జాబ్ చేసుకుందామనో, చదువుకుందామనో, లేదంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకుందామో, లేదా వేరే వేరే పర్పస్ల పైన వెళ్తూ ఉండొచ్చు. సో ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులకైనా, లేదంటే వాళ్ళ పిల్లలకైనా, ఎవరికైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇది ఒక సాడ్ న్యూస్. చాలామంది పేద పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ని బాగుపరుచుకుందామని వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ షుడ్ టేక్ సమ్ స్ట్రిక్ట్ యాక్షన్ దీనివల్ల అయిందో. సో అదే కాకుండా గవర్నమెంట్ వాళ్ళకు మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఇన్ని రోజులు వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, గవర్నమెంట్కు వాళ్ళ ద్వారా ఎంతో ఎంతో అంత వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు బాధలో ఉండుంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పైన పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్ పైన ఉంది. సో ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ దట్ యాక్షన్, టేక్ ఎనీ యాక్షన్ ఆన్ దట్ ఇన్సిడెంట్. సో అండ్ దే విల్ గివ్ సమ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీస్.